బ్లీచ్ యానిమే ఎంత అండర్ రేటెడ్ అంటే ఇండియాలో యానిమే గురించి ఎవ్వడు మాట్లాడు అండ్ తెలుగులో అయితే ఎవడు పట్టించుకోడు. అలాంటి యానిమే 110% ప్రతి యానిమే వాచర్ కూడా చూడాలి. ఈ యానిమే స్టోరీలోని ఎంత పీక్ అంటే పాయింట్ ఆఫ్ టైంలో మీకు స్టోరీ అర్థమైన తర్వాత మీ మైండ్ మింగేస్తుంది. ఎపిసోడ్ నెంబర్ 42 నుంచి సోల్ సొసైటీ ఆర్క్ అయితే స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి ఇంకా అరాచకం అయితే యానిమే. నార్మల్గా ప్రతి యానిమేలో మెయిన్ క్యారెక్టర్నే ఫోకస్ అంతా ఉంటుంది, కానీ ఈ యానిమేలో సైడ్ క్యారెక్టర్ పవర్ అప్స్ అండ్ డెవలప్మెంట్ చూసిన తర్వాత మెయిన్ క్యారెక్టరే సోసో అనిపిస్తుంది. అట్లా ఉంటుంది మరి బ్లీచ్ యానిమేతోని. నార్మల్గా యానిమేస్లో విలన్ ఎంత పవర్ఫుల్ ఉంటే స్టోరీ అంత బాగుంటుంది, కానీ ఈ యానిమేలో అయితే విలన్ ఎంత పవర్ఫుల్ అంటే బేసిక్గా హీరోకి పవర్స్ రావడం, పవర్స్ వచ్చిన తర్వాత ఎవరితో ఫైట్ చేయాలని, ఫైట్ చేసిన తర్వాత ఎవరితో గెలవాలో కూడా మన విలన్ ప్లాన్ చేసినట్టే జరుగుతుంది. అండ్ బయట అయితే బాగా ట్రెండ్ అయ్యే థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఐజన్ ప్లాన్. మేబీ నేను ఈ వీడియో చేయడం కూడా ఐజన్ ప్లాన్ ఏమో. ఈ యానిమే ప్లాట్ గురించి చెప్పను, ఎందుకంటే చెప్పినా మీకు ఏం అర్థం కాదు. బేసిక్గా బ్లీచ్ యానిమే ప్లాట్ ఎవరైతే చూసారో వాళ్ళకి తెలుసు వాట్ ఈస్ బ్లీచ్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ క్యాపబిలిటీస్ అని. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీ ఫేవరెట్ యానిమేస్ లైక్ జుజుత్సు కైసెన్, డీమన్ స్లేయర్ అండ్ బ్లాక్ క్లవర్ ఇలాంటి యానిమేస్ అన్ని బ్లీచ్ యానిమే నుంచి ఇన్స్పైర్ అయ్యాయి. కానీ మనం ఇవన్నీ బచ్చా యానిమేస్ అన్ని చూస్తాం, కానీ బ్లీచ్ చూడం. అండ్ బ్లీచ్లో టోటల్ 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో మనకి నియర్లీ 366 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ మోస్ట్లీ ఫిల్లర్స్ ఉంటాయి అనమాట. సో 170 ఎపిసోడ్స్ అరౌండ్ ఫస్ట్ పార్ట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ పార్ట్ కొంచెం స్లో ఉంటుంది అండ్ యానిమేషన్ కూడా అంత పర్ఫెక్ట్ ఉండదు, ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ కాబట్టి. సో సెకండ్ పార్ట్ నుంచి అయితే మనకైతే మైండ్ మింగి ప్లాట్ ట్విస్ట్లు అండ్ ద యానిమే ఇస్ గోటెడ్ డూడ్. అండ్ యానిమేషన్ కూడా డీమన్ స్లేయర్, జుజుత్సు కైసెన్ కన్నా టాప్ నాచ్లో అయితే యానిమేషన్ ఉంటుంది. అలానే యానిమేషన్ ఒకటే బాగుంటుందంటే కాదు, ప్లాట్, విలన్స్, క్యారెక్టర్స్, బీజిఎం అన్నీ కూడా టాప్ నాచ్ ఉంటాయి. దట్ ఈస్ పీక్. యానిమేషన్ ప్లాట్ పక్కన పెడితే ఈ యానిమేలో యూజ్ చేసే జస్ట్ ఒక్క వర్డ్ ఎంత ఫేమస్ అంటే ఇక్కడ మనం చూసే చాలా యానిమేల కన్నా ఆ ఒక్క పదమే చాలా ఫేమస్. అండ్ అదే బాన్కాయ్. వాయిస్ సరిగ్గా లేకపోతే ఫీల్ కాకండి. బాన్కాయ్ ఇది సేమ్ జుజుత్సు కైసెన్లో డొమైన్ ఎక్స్పెన్షన్ లాగా, ఎందుకంటే బాన్కాయ్ నుంచి డొమైన్ ఎక్స్పెన్షన్ అయితే ఇన్స్పిరేషన్గా తీసుకొని జుజుత్సు కైసెన్లో అయితే యూజ్ చేశారు. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా బాన్కాయ్ ఉంటుంది. అండ్ బాన్కాయ్ రిలీజ్ చేసిన ప్రతిసారి గూస్ బంప్స్ అయితే వస్తాయి. అండ్ కొన్ని క్యారెక్టర్స్ బాన్కాయ్ ఇంకా రిలీజ్ కాలేదు అండ్ అవి రిలీజ్ అవుతే ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోతారు. అండ్ అప్పట్లోకి మీరైతే ఈ యానిమేని ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చూసేయండి. ఎవరైతే బ్లీచ్ యానిమే చూసారో వాళ్ళకి తెలుసు బాన్కాయ్ అంటే ఏంటో, గూస్ బంప్స్ అంటే ఏంటో. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే గ్యారంటీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. డీమన్ స్లేయర్ ఫ్యాన్స్ అండ్ జుజుత్సు కైసెన్ ఫ్యాన్స్ ఒక్కసారి అయితే బ్లీచ్ యానిమేని ట్రై చేయండి, ఎందుకంటే మీ యానిమే ఏ యానిమే నుంచి ఇన్స్పైర్ అయిందో ఆ యానిమే మీరు చూడాలి, అదే బ్లీచ్. ఇవన్నీ కాదు, ఇంకెన్ని రోజులు 12 ఎపిసోడ్స్ అండ్ 24 ఎపిసోడ్ యానిమే చూస్తారు. గో వాచ్ బ్లీచ్ మ్యాన్, ద పీక్, ద గోటెడ్ యానిమే. గో వాచ్ ఇట్. ఇంతకు మించి యానిమే గురించి ఎక్కువ చెప్పను, ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అంత గోటెడ్ యానిమే. అండ్ బిగ్ 3 యానిమేస్లో ఒకటి వన్ పీస్, నరుటో అండ్ బ్లీచ్. దీన్ని బిగ్ 3 అంటారు.
అలాంటి యానిమేల్స్లో మీరు నరుటో అండ్ వన్ పీస్ అయితే చూసేస్తున్నారు, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ వినేస్తారు, కానీ బ్లీచ్ గురించి మీకు అక్కడ సోర్స్ ఏమి ఉండట్లేదు, ఎవరు బ్లీచ్ మీద వీడియోస్ కూడా చేయట్లేదు. సో మీరు ఒకవేళ బ్లీచ్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి, లేకపోతే 100 కమెంట్స్ చేయండి, అండ్ 1K లైక్స్ ఈ వీడియో కంప్లీట్ చేస్తే నేను కంప్లీట్ బ్లీచ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తా నా ఛానల్లో. సో అంతే గాయ్స్, బాయ్. అండ్ ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం చెప్తా, టాటా, సీ యూ, బాయ్.